రాష్ట్రానికి రెడ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఉపరితల ఆవర్తనం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మరో 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. రాష్ట్రంలోని 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందన్నారు. ఈ నెల 18 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. నిన్న కనుక చూసుకున్నట్లయితే దాదాపు 6 చోట్ల మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి నమోదయ్యాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి నిజామాబాద్లో చూసుకున్నట్లయితే 9 సెంటీమీటర్లు, అలాగే నాగర్ కర్నూల్లో కూడా 9 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. ఇంకా 4 చోట్ల మాత్రం భారీ వర్షాలు అనేవి నమోదవడం చూడొచ్చు. ముఖ్యంగా మంచిర్యాలలో చూసుకున్నట్లయితే 8 సెంటీమీటర్లు, అలాగే నిజామాబాద్లో 7 సెంటీమీటర్లు, ఇంకా నిజామాబాద్ నవీపేటలో 7 సెంటీమీటర్ల వరకు కూడా ఈ యొక్క వర్షపాతం అనేది సుమారు 6 చోట్ల అతి భారీ నుంచి భారీ వర్షాలు అనేవి నమోదవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి వాతావరణ సూచికలు కనుక చూసుకున్నట్లయితే నిన్నటి వరకు కొనసాగుతున్నటువంటి పశ్చిమ బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడనం ఈ రోజు కూడా 8:30 గంటలకు అదే ప్రాంతంలో ప్రస్తుతం ఇది కొనసాగుతుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే పశ్చిమ వాయువ్య దిశగా కదలాడే అవకాశం కూడా కనిపిస్తుంది. రానున్న 2 రోజుల్లో కూడా ఇది ఇటు పశ్చిమ వాయువ్య దిశగా ఇటు దక్షిణ ఒడిశా, అలాగే ఉత్తర ఆంధ్రప్రదేశ్ గుండా దక్షిణ ఛత్తీస్గఢ్ వైపు కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. దీనికి అనుసంధానంగా ఒక ఉపరితల చక్రవాకం కూడా ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. ఇది ఎత్తు పెరిగే కొద్దీ కూడా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే 5.8 కిలోమీటర్ల ఎత్తులో సముద్ర మట్టానికి వ్యాపించి ఇది ఎత్తు పెరిగే కొద్దీ కూడా దక్షిణ దిశ వైపు వంగి కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. దీంతో పాటు ఒక ద్రోణి అనేది కూడా ఇటు చూసుకున్నట్లయితే విదర్భ, అలాగే చూసుకున్నట్లయితే మన దక్షిణ మహారాష్ట్ర వరకు కూడా వ్యాపించి ఛత్తీస్గఢ్ వైపు కూడా వ్యాపించడం వల్ల ఇది ప్రస్తుతం 3.1 కిలోమీటర్ల ఎత్తులోను మరియు 5.8 కిలోమీటర్ల ఎత్తులోను ప్రస్తుతం ఈ యొక్క అల్పపీడన ప్రాంతాల్లో అనుసంధానంగా కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఈ యొక్క వాతావరణ సూచికల వల్ల ఈ రోజు కూడా సుమారు 4 జిల్లాలకు అతి భారీ వర్ష సూచనలు అనేవి జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆరెంజ్ అలర్ట్స్ అనేవి సిద్దిపేట, అలాగే చూసుకున్నట్లయితే రంగారెడ్డి జిల్లాలకు, అలాగే ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు కూడా ఈ యొక్క ఆరెంజ్ అలర్ట్స్ అనేవి జారీ చేయడం జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిజామాబాద్, కామారెడ్డి, ఇంకా మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట ఈ యొక్క జిల్లాలకు మాత్రం ఈ రోజు రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి వీటికి తగ్గట్టు ఎప్పటికప్పుడు ఈ యొక్క ఇంటెన్సిటీ అంటే తీవ్రతను గుర్తిస్తూ ఎప్పటికప్పుడు ప్రతి 3 గంటలకు కూడా బులెటిన్స్ అనేవి కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క బులెటిన్స్ అనేవి ముందస్తు సమాచారం. అయితే ఏ జిల్లాల్లో మనకి తీవ్రతతో కూడిన వర్షపు జల్లులు అనేవి కురుస్తాయి, అలాగే ఏ జిల్లాల్లో మనకి లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి అనేది కూడా ముందుగానే ఈ యొక్క సమాచారం అనేది శాఖల వారికి, విపత్తు శాఖకు కానీ, ఇటు ఎవరైతే డిసాస్టర్ రెస్క్యూ టీమ్స్కి కానీ, ఈవెన్ ట్రాఫిక్ సిబ్బందికి కూడా ఈ యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు అందచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఒక ముందస్తు సమాచారం వల్ల ముందస్తుగానే వాళ్ళు తగిన జాగ్రత్తలు అనేవి ముఖ్యంగా చూసుకున్నట్లయితే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు అనేవి తీసుకోవడానికి తగినంత సమయం కూడా ఈ హెచ్చరికల ద్వారా, ఈ యొక్క సమాచారం ద్వారా వాళ్ళకి అందించడం అనేది జరుగుతుంది. లాంగ్ రేంజ్ ప్రొడిక్షన్ ప్రకారం కూడా మొదటి 2 వారాలు 3 వారాలు కూడా ఇటు తెలంగాణ రాష్ట్రానికి సాధారణ సగటు కంటే కూడా ఎక్కువ వర్షపాతం అనేది నమోదవుతుందన్న గణాంకాలు మనకి చూపిస్తున్నాయి. సో సెప్టెంబర్లో ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో ఎక్కువ వర్షపాతం అనేది కూడా కనిపించే అవకాశం కూడా కనిపిస్తుంది అనేసి లాంగ్ రేంజ్ ప్రొడిక్షన్ ప్రకారం కూడా అంచనాలు వేయడం కూడా